పంట ఉత్పత్తులను రైతులు నేరుగా అమ్ముకునేందుకు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన డైరెక్ట్ పర్చేజ్ సెంటర్ సత్ఫలితాలనిస్తోంది. ఇన్నాళ్లు దళారీల మోసంతో నష్టపోయిన రైతులు ఇప్పుడు ప్రభుత్వం అందించే మద్దతు ధరను నేరుగా పొందుతున్నారు. మొదటగా పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డులో చేపట్టిన ప్రయోగాత్మక కొనుగోలు కేంద్రానికి మంచి స్పందన వస్తోంది. తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ యార్డుల్లో నిజామాబాద్ మార్కెట్ ఒకటి. ప్రధానంగా పసుపు, మొక్కజొన్న, సోయా పంట ఉత్పత్తుల అమ్మకాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్కెట్లో మధ్య దళారుల ఆగడాలను నియంత్రించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డు చేపట్టిన ప్రయోగాత్మక కొనుగోలు కేంద్రానికి మంచి స్పందన వస్తోంది. వెంటనే పైసలు ఇస్తారు, డబ్బులు ఈ రోజు ఇస్తారు, మిగతా ఖర్చులు ఏముంటాయి. దళారులకు ఇచ్చినప్పుడు మిగతా ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ మనకు తెలివాయి. తర్వాత లిస్ట్లో దిగుతాన్ని అవన్నీ, దీంట్లో అవన్నీ ఏం లేవు. ఇవి కొన్ని ఖర్చులు ఇంత మళ్ళీ ఏదో రెండు ఖర్చులు చెప్పారు కేవలం. ఇలా ఈ రోజు మాత్రం నెట్ పైసలు వస్తాయి, మీకు మంచిగా ఉంటాయంటే మాకు కూడా మంచిగా అనిపించింది. ఇది మంచిగా సిస్టమ్ బాగానే ఉంది. ఇక్కడికి వాళ్ళన్న కోరిక ఎల్లకాలం ఇట్లా ఉంటే బాగుంటుంది. మొక్కలు తెచ్చినాం, అక్కడికన్నా ఇక్కడనే రౌతుకు బాగున్నది అన్నట్టు. ఇక్కడనే నెట్ క్యాష్, ముందు గవర్నమెంట్ది 4 రోజులు 15 రోజులు టైం ఉండే, ఇప్పుడు నెట్ పేమెంట్ ఇస్తుండ్రు. అక్కడికన్నా ఇక్కడనే బాగున్నది అన్నట్టు కోరిక అంతే. నిజామాబాద్ మార్కెట్ యార్డుపై జిల్లా కలెక్టర్ యోగితా రాణా ప్రత్యేక దృష్టి పెట్టడంతో అధికారులతో మాట్లాడి మార్పులకు శ్రీకారం చుట్టారు. మధ్య దళారీ వ్యవస్థను గ్రాడ్యువల్ గా తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని యోగితా రాణా గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను ఇక్కడ ప్రారంభించాం. కొనుగోలుదారుడు రైతు దగ్గర డైరెక్ట్ కొంటాడు, అదే రోజు పేమెంట్ ఇప్పిస్తారు. నిజామాబాద్ యార్డులో వ్యవసాయోత్పత్తులు అమ్మిన వెంటనే రోజువారీగా డబ్బులు చెల్లించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.